క్రీం కాళి హ్రీం కాళి హ్రౌం కాళి క్రీం కారిణి హ్రీం కారిణి హౌం కారిణి కరాల వదనాం ఘోరాం ముక్తకేశిం చతుర్భుజాం కాళికాం దక్షిణాం దివ్యాం ముండమాలా విభూషితాం క్రీం కాళికే స్వాహ. మన వెంకటగిరి బంగారుపేట బీసీ కాలనీ నందు వెలసి ఉన్నటువంటి శ్రీ 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 విష్ణుదుర్గా పరమేశ్వరి అమ్మవారి యొక్క శక్తిపీఠం నందు ఈ సంవత్సరం అంటే 2026వ సంవత్సరము ఆగస్టు 22వ తేదీన శ్రీ శ్రీ విష్ణుదుర్గా పరమేశ్వరి శక్తిపీఠం వార్షికోత్సవ శుభ ముహూర్త రోజున అంటే ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు 22వ తేదీన శ్రీ శ్రీ విష్ణుదుర్గా పరమేశ్వరి అమ్మవారి యొక్క శక్తిపీఠం నందు వార్షికోత్సవ మహోత్సవంలో భాగంగా ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు 22వ తేదీన మహాచండీ యాగాన్ని నిర్వహించటము ఆనవాయితీ సాంప్రదాయం. అయితే మరి ఈ సంవత్సరం కూడా శ్రీ శ్రీ భగవాన్ సురేష్ మహారాజ్ గారు అంటే మన విష్ణుదుర్గా పరమేశ్వరి అమ్మవారి యొక్క శక్తి పీఠాన్ని ప్రతిష్ఠించి స్థాపించి అటు అనునిత్యము ప్రతినిత్యము త్రికాలాలయందు కూడా విశేష పర్వదినాలయందు కూడా అమ్మవారికి అంటే శ్రీ శ్రీ విష్ణుదుర్గా పరమేశ్వరి అమ్మవారి యొక్క విగ్రహానికి ధూప దీప నైవేద్యాలు మంగళ హారతులు విశేష అలంకరణ జరుపుతున్నటువంటి శ్రీ శ్రీ సురేష్ భగవాన్ సురేష్ మహారాజ్ గారి యొక్క సారథ్యంలో ఈ సంవత్సరము ఆగస్టు 22వ తేదీ శనివారము విష్ణుదుర్గా పరమేశ్వరి శక్తిపీఠం నందు మహాచండీ యాగాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నాము. అయితే వెంకటగిరి స్వామి వివేకానంద యువసేన ఆధ్వర్యం కూడా ఆ రోజున విశేష సేవా కార్యక్రమాలు కూడా మహాచండీ యాగం పర్వదినాన మనము నిర్వహిస్తున్నాము. అయితే మరి మన యొక్క ఈ విష్ణుదుర్గా పరమేశ్వరి అమ్మవారి యొక్క శక్తిపీఠం నందు అమ్మవారిని కనుక మనం దర్శించినట్టయితే అమ్మవారు మనకి 3 రూపాల్లో దర్శనమిస్తూ ఉంటారు. క్రీం కాళి అని అంటే క్రీం మహాకాళి రూపంలోను, శ్రీం మహాలక్ష్మి అమ్మవారి రూపంలోను, ఐం మహాసరస్వతి అమ్మవారి యొక్క రూపంలో మనకి త్రిశక్తి అంశీ భూతాల రూపంలో అమ్మవారు మనకి మహాకాళి మహాసరస్వతి మహాలక్ష్మి అమ్మవారి యొక్క రూపంలో మనకి దర్శనమిస్తుంది. అలాగే మన విష్ణుదుర్గా పరమేశ్వరి శక్తిపీఠం నందు కాలభైరవు యొక్క విగ్రహం కూడా కొలువై ఉంది. ఓం హ్రీం భైరవ భయంకర హరమాం రక్ష రక్ష హుం ఫట్ స్వాహ క్రీం 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 భం కాల భైరవాయ జూం హుం ఫట్. ఈ విధంగా మనకి కాల భైరవ స్వామి వారి కూడా మన విష్ణుదుర్గా పరమేశ్వరి అమ్మవారి శక్తిపీఠం నందు కొలువై ఉన్నారు. ఆ రోజున 22వ తేదీన శనివారము మహాచండీ యాగాన్ని నిర్వహిస్తారు. అయితే ఉదయాన్నే గణపతి పూజ ఉదయాన్నే 8 నుంచి 9 గంటల శుభముహూర్త గడియల్లో శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనమే వశమనాయ స్వాహ అనే సిద్ధాంత ధోరణితో ప్రప్రథమంగా గణపతి పూజ నిర్వహించి తదనంతరము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క పూజ కూడా నిర్వహిస్తారు. అంటే సుబ్రహ్మణ్య స్వామి వారికి సుబ్రహ్మణ్యాయ నమః అనే సిద్ధాంత ధోరణితో ఆ రోజు సుబ్రహ్మణ్య స్వామి పూజ నిర్వహించి ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా నిర్విరామంగా మహాచండీ యాగాన్ని నిర్వహిస్తారు. ఈ యొక్క మహాచండీ యాగంలో పాల్గొదలుచుకున్న భక్తులందరూ కూడా భగవాన్ శ్రీ సురేష్ మహారాజు గారికి వారి యొక్క పేరును నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే స్వామివారు అంటే భగవాన్ శ్రీ సురేష్ మహారాజు వారి యొక్క సారథ్యంలోనే ఈ యొక్క మహాచండీ యాగాన్ని నిర్వహిస్తున్నారు. అయితే భక్తులు వారు ఎవరైతే పాల్గొదలుచుకున్నారో హాజరు కావాలనుకుంటున్నారో ఆ మహాచండీ యాగంలో సకుటుంబ సపరివారితో సమేతంగా ఎవరైతే పాల్గొనదలుచుకుంటున్నారో వారందరూ కూడా శ్రీ భగవాన్ సురేష్ మహారాజ్ వారి యొక్క ఆయన్ని దర్శించినట్లయితే ఆయన్ని మనం కలిసినట్లయితే ఆయన ద్వారా మన పేరు నమోదు చేసుకోవాలని కూడా నేను తెలియపరుస్తున్నాను. ఆ రోజున మధ్యాహ్నం 12 గంటల తర్వాత మహాచండీ యాగం పూర్తయిన తర్వాత 2 నుంచి 4 గంటల వరకు కూడా భగవాన్ శ్రీ సురేష్ మహారాజ్ గారి యొక్క సారథ్యంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తారు. తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు కూడా కలిశ అంటే అమ్మవారికి మనం పెట్టినటువంటి కలశంలో ఉన్నటువంటి ఆ యొక్క జలంతో అందరికి కూడా కలశాన్ని మన శిరస్సు మీద చల్లి ఆ యొక్క ఆ జలాన్ని కూడా తీర్థ ప్రసాదంగా కూడా స్వీకరించడం జరుగుతుంది. ఇటువంటి జలాన్ని అటువంటి అన్న ప్రసాదాన్ని మనం స్వీకరించడం వల్ల మనలో ఉన్నటువంటి సర్వ రోగాలన్నీ కూడా ప్రసన్నార్థం నివారణ అవడమే కాకుండా సర్వ శత్రు సంహారణ, శత్రు బుద్ధి వినాశనం, శత్రు స్తంభన కూడా జరుగుతుంది. ఈ యొక్క మహాచండీ యాగాన్ని ఎందుకు నిర్వహిస్తున్నాము అంటే సర్వే జన సుఖినో భవంతు,
వెంకటగిరి నియోజకవర్గంలో ఉండేటువంటి మనుషులే కాదు, సకల చర జీవరాశులన్నీ కూడా సుభిక్షంగా ఉండాలని, పంచభూతాలన్నీ కూడా వాటి వాటి యొక్క విద్యుక్త ధర్మాన్ని కాలానుగుణంగా నిర్వహించాలని, ప్రతి ఒక్కరు కూడా అష్ట ఆయుర ఆరోగ్యాలు సమకూరాలని, వారికి ఉన్నటువంటి సంకటాలు మరియు దుఃఖాలన్నీ కూడా తొలగిపోవాలని, సర్వే జన సుఖినో భవంతు అనే సిద్ధాంత ధోరణితో కుల మతాలకు అతీతంగా, పేద ధనిక మధ్య తరగతి తారతమ్య భేదాలకు అతీతంగా ఈ యొక్క మహాచండీ యాగాన్ని ఆగస్టు 22వ తేదీన శనివారము స్వామి వివేకానంద యువసేన ఆధ్వర్యంలోను, అతి ముఖ్యంగా శ్రీ భగవాన్ సురేష్ మహారాజ్ గారి యొక్క వారి యొక్క కుటుంబ సభ్యుల యొక్క పర్యవేక్షణలో ఈ యొక్క మహాచండీ యాగాన్ని నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఆ రోజున ఆ మహాచండీ యాగంలో పాల్గొని అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు ప్రాప్తికి అర్హులు కావాలని కూడా నేను మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా కోరుకుంటున్నాను. ఓం క్రీం కాల భైరవాయ నమః.